హాయ్ ఫ్రెండ్స్, ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉపసభాపతి ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఆయన మనకు పాతకాలంలో రాచరికంలో ఉన్నట్టుగానే ఇంకా ఆయన భావిస్తున్నాడు. ఒక రాజు అనుకుంటున్నాడు. ఇది డెమోక్రసీ, ప్రజాప్రతినిధులు. ఆయన ఒక ప్రజాప్రతినిధి, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి, ప్రజాప్రతినిధి. సో రాజు కాదు, ప్రజలకు ఆయన రాజు కాదు. చాలామంది ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు, మా నియోజకవర్గానికి మేమే రాజులం, ఇక్కడ మేము చెప్పిందే శాసనం అన్నట్టుగా ఉన్నారు. చాలా పొరపాటు. మీరు ప్రజా సేవకులు, మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రజా సేవకులు అన్నప్పుడు మీరు ఆటోమేటిక్గా సేవ చేయడానికే ఉన్నారని మీకు ఒక భావన కలుగుద్ది. ప్రజాప్రతినిధి అంటే మీకు అదేదో రాజుని అనుకుంటున్నారు, ప్రజా సేవకుడు అని చెప్పేసి మీరు మైండ్లలో పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ రఘురామకృష్ణరాజు గారు ఈ ఆకివీడిలో ఏదో ఒక ఈ మాలలు నివసించే ఆ కాలనీలో ఒక పాత పురాతన గుడి ఏదో ముత్యాలమ్మది ఏదో ఉంది అని చెప్పి అంటే దాది అక్కడ రాముడి గుడి ఏది అని చెప్పేసి నేను దాన్ని పునరుద్ధరిస్తాను, 5 కోట్లైనా ఖర్చు పెడతానని చెప్పేసి ఆయన హైకోర్టు స్టే ఉన్నా కూడా అర్ధరాత్రి పోలీసులను పంపించి జేసీబీలు బట్టి మొత్తం అంతా పడగొట్టించటం, ఇవంతా చట్టవిరుద్ధం. మరి ఆయన ఏమనుకుంటున్నాడో తెలియదు. మరి ఆయనకు ఈ చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన సహకారాలు పూర్తిగా ఉన్నాయో ఏమో మరి తెలియదు. ఎందుకంటే అలా కోర్టు స్టే ఉన్నప్పుడు ఎలా చేస్తారు, చేయడానికి వీలు లేదు. కోర్టు స్టే అయిన తర్వాత కోర్టు స్టే ఉండగానే ఆ మున్సిపల్ కౌన్సిల్లో లేదా పంచాయతీలో ఒక రిజల్యూషన్ పాస్ చేసి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నట్టు కూడా ఆయన ప్రయత్నం చేశాడు. ఇవన్నీ ఓవర్ యాక్షన్. దయచేసి మీరు కోర్టు తీర్పు కోసం ఆగండి, తర్వాతనే మీరు ముందుకు పోవాలి. మనకు మీరు దుందుడుకు చర్యలు, ఓవర్ యాక్షన్ అనేది అది ఒక ప్రజాప్రతినిధిగా మీకు గౌరవం చేకూరుతుందని చెప్పటమే ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్ యూ.